గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాండ్రిడ్జ్ ఫర్నిచర్. నేను ఫిరోజ్, ఫర్నిచర్ కన్సల్టెంట్ అట్ బాండ్రిడ్జ్ ఫర్నిచర్. సో ఈరోజు మనం ఒక పెక్యులర్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్గా సోఫాస్ పర్చేస్ చేసేటప్పుడు కస్టమర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం జనరలీ సెక్షనల్ సోఫాస్ కోసం. అదేంటంటే మా హాల్ సైజ్ ఏంటో మాకు తెలియదండి అని అంటారు. సో దానికోసం నేను ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. ఇది ఒక అపార్ట్మెంట్ లేఅవుట్ ఇది. ఇందులో మీరు చూసినట్టయితే క్లియర్గా మనకు లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా కలిపి 24 feet 10.5 inches ఇంటూ 11 feet అని ఇచ్చారు. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మీరు ఎంత మన లివింగ్ ఏరియా ఎంత డైనింగ్ ఏరియా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దానికోసం ఏంటంటే కిందే మీరు కిచెన్ చూసేటట్టయితే 9 feet 7.5 inches ఇంటూ 7 feet 6 inches అని ఇచ్చారు. సో ఫస్ట్ బేసికలీ మనం ఎలా చూడాలంటే దీన్ని, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 11 feet ఉంది. సో ఇందులో మనం ఎంతవరకు సోఫా తీసుకోవాలి? 7 feet తీసుకోవచ్చా, 6 feet తీసుకోవచ్చా అన్నది డౌట్ ఉంటుంది కస్టమర్స్కి చాలామంది. సో 11 feetsలో మనం 3 feet డోర్ అనుకుంటే కనుక 4 feet అన్నది మనం రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 11లో మనం 4 తీసేస్తే 7 feet అన్నది మనకు రిమైనింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇటువైపు మీరు డోర్ దగ్గర నుంచి ఇటు ఎడ్జ్ వరకు ఒకసారి మీరు సైజ్ అనేది చూసుకోండి. 7 feet ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ మీ లేఅవుట్లో ఎలా ఉందో అలా చూడండి. ఈ డోర్ దగ్గర నుంచి ఇటు ఎడ్జ్ వరకు మీరు చూసుకోవాలి సైజ్. దెన్ అగైన్ మళ్ళీ ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. సో ఇది కూడా అప్రాక్సిమేట్లీ మనకు 9.5 feet ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మన కిచెన్ వాల్ వచ్చేసి 9 feet 7.5 inches అని చూపిస్తున్నాడు. బట్ 9.5 feet ఎందుకంటే మనకు ఒక 2 inches అటు ఇటు వదిలేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ పర్టికులర్ హాల్లో ఏదైతే లివింగ్ అండ్ డైనింగ్ హాల్ కలిపి ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇలాంటి లేఅవుట్ ఉన్న వాళ్ళు 9 feet by 7 feet సోఫా తీసుకుంటే మంచిగా మనకేంటంటే సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో అయితే 311 సోఫా చూపిస్తున్నాడు. బట్ ఒకవేళ కార్నర్ సోఫా ప్లాన్ చేసుకుంటే కనుక 9 feet by 7 feet సైజ్, అంటే 9 మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 అన్నది చూసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 అన్నది చూసుకోవాలి. 9 feet by 7 feet సోఫా తీసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ DM చేయండి.